గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఐ డ్రీమ్ దైవానుగ్రహం కార్యక్రమానికి స్వాగతం. దసరా పండుగ ప్రాముఖ్యతని ప్రత్యేకత గురించి అడిగి తెలుసుకుందాం. మనతో ఉన్నారు మైలవరపు నాగమణి గారు, శ్రీ జగద్గురు పీఠం నాగప్రతిష్ఠ చైర్మన్ అండ్ వారసురాలు. నమస్తే అమ్మ, వెల్కమ్ టు స్టూడియో. మంచిదండి. ముందుగా ఐ డ్రీమ్ ని మీడియాని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శరన్నవరాత్రి దసరా శుభాకాంక్షలు. అమ్మ, దసరా పండుగ జరుపుకుంటాం కానీ అసలు దసరా పండుగ ఎందుకు జరుపుకుంటాము, ఎప్పటి నుంచి ఈ ఆచారం వచ్చింది, అసలు దీని ప్రాముఖ్యత ఏంటి అనేది చాలా మందికి తెలియదు. కొంతమందికి తెలిసినా కానీ ఒక 2-3 కథలు చెబుతూ ఉంటారు కదా. సో ఏది కరెక్ట్ అనేది కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయన్నమాట. అసలు ఈ ఆచారం అనేది ఎప్పటి నుంచి వచ్చింది? మనకి రామాయణంలోను తర్వాత మహాభారతంలోను ఇట్లా దసరాని మనం చేసుకున్నట్టు. ఎట్లా అంటే రాములు వారు రావణాసురుడి మీదకి యుద్ధానికి వెళ్ళారు. ప్రప్రథమంగా వెళ్ళేటప్పుడు ఈ దసరాని పండగని అపరాజిత పూజగా చేసుకుని యుద్ధానికి వెళ్ళి తిరిగి వచ్చారనమాట. ఇదే రోజున విజయం పొంది. తర్వాత మహాభారత యుద్ధం టైంలో కూడా ఈ దసరా టైంలో అంటే ఈ ఆశ్వీజ మాసంలోనే వాళ్ళు కూడా యుద్ధం మిగించుకుని విజయులై, అంటే అజ్ఞాతవాసం కూడా చేశారు కదమ్మా, విజయులై ఇంటికి తిరిగి వచ్చారు. ఇదే టైంలో జరిగింది. అంటే భారతంలోనూ ఈ ఆశ్వీజ మాసంలోనే జరిగింది, రామాయణంలోనూ ఇదే ఆశ్వీజ మాసంలో జరిగింది. కాబట్టి దానికి గుర్తుగా చేసుకోవటం ఒకటిను. మహిషాసురుడనే రాక్షసుణ్ణి దుర్గాదేవి సంహరించిన రోజులు కూడా ఇవే. ఓకే. కాబట్టి మనకి చరిత్రలో 3 మనకి పురాణాల్లో కూడా ఈ పండగను చేసుకోవటానికి 3 ఆధారాలు ఉన్నాయని మనం చేసుకోవటం మొదలు పెడుతున్నాం అప్పటి నుంచి. ఇది కాకుండా మనకి అప్పుడు చరిత్ర గడిచింది, పురాణాల్లోంచి చేసుకుంటున్నాము. కానీ ఇప్పుడు మానవులో మనం ఎందుకు చేసుకోవాలి దసరాని అనంటే, మనకి మనం మనిషిలో మనిషి ఉంటాం, కనపడం. మనకు చాలా ఉంటాయి వెనకాతల, బయటికి కనిపిస్తాం కానీ అసలు మనం ఇంట్లోకి వెళ్తే అసలు మనిషి ఏంటనేది బయటపడుతూ ఉంటాం కదా. కాబట్టి మనకి దుర్గుణాలు అనేవి 10 ఉన్నాయి. ఈర్ష్య, ద్వేషం, కోపం, ఏమండి, మోహం, మదం, మాత్సర్యం, తర్వాత సోమరితనం కూడా దీంట్లోనే. సోంబేతనంగా ఇంట్లో ఉండి కూర్చుని తింటాము, ఇవన్నీ ఉంటాయి కదా, పని పాట లేకుండా. ఇవన్నీ 10 దుర్గుణాలు మనలో ఉన్నాయి. ఎవరైనా ఏదైనా సంపాదించుకుంటున్నారు చూడలేం, ఈర్ష్య లేదు. ఎవరి మీద అకారణంగా ద్వేషము, ఊరికే కోపం రావటం, ఇవన్నీ కూడా 10 దుర్గుణాలు మనలో ఉన్నాయి. ఇప్పుడు ఈ కాలంలో కలియుగంలో మనం ఈ దసరాని ఉత్సవాన్ని జరుపుకోవటంలో ఊరికే ఏదో అందరూ చేసుకుంటున్నామని కాదండి. మనకి కొంతమందికి చిన్న వయసులోనే షార్ప్గా కోపం వస్తుంది ఏ విషయానికైనా కదా. ఒక్కొక్కళ్ళకి ఏంటంటే అసూయ అనేది ఉంటుంది. ఎవరైనా ఏదైనా వస్తువు కొనుక్కున్నా చేసినా, ఎందుకంటే సాటి మనిషి కొద్దిగా అందంగా ఉన్నా కూడా ఎవరైనా అసూయపడేవాళ్ళు, ఈర్ష్యపడేవాళ్ళు ఉంటారు కదమ్మా. ఇవన్నీ దుర్గుణాలు మనలో. కాబట్టి దసరా పండుగ ఊరికే చేసుకోవటం కాదు, ఒక ప్రమాణం. ఏవైతే దుర్గుణాలు మనలో ఉన్నాయి, 10 దుర్గుణాలు ఉన్నాయో, ఈ దుర్గుణాలన్నీ మేము ఈ పండగ చేసుకోవడం వల్ల వదిలేస్తున్నాం అని ఒక ప్రమాణం చేసుకోవటం అన్నమాట. ఇవన్నీ ఈ పండగ చేసుకుని ఇవన్నీ వదులుకోకపోతే కనుక ఈ పండగ చేసుకున్నా కూడా అనవసరమే. కాబట్టి దుర్గామాత మీద కానీ లోగా రామాయణంలో భారతంలో వాళ్ళని తీసుకుని ఒక ఆదర్శంగా తీసుకుని కానీ మనం ఈ పండగ చేసుకోవటం అనేది జరుగుతోంది. అదే 10 రోజుల పండగగా మనకి ఈ దసరా కొనసాగుతోంది. ఈ దసరాలో ఈ సంవత్సరంలో మనకు ఇంకొక విశేషం ఉందమ్మ చాలా. ప్రతి సంవత్సరం మనం 9 రోజులు శరన్నవరాత్రిగా చేసుకుని 10వ రోజున విజయదశమి పండుగ మనం చేసుకుంటాం. కానీ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి 11 రోజులు దసరా చేసుకునే అవకాశం అనేది మనకు వస్తుంది. ఓహో, అయితే 10 సంవత్సరాలు అయిందా? ఇప్పుడు అయింది. మళ్ళీ 10 సంవత్సరాలకు గానీ మనకి 11 రోజులు దసరా చేసుకునే అవకాశం రాదు. ఎందుకు అనంటే ఒక తిథి అనేది 2 రోజులు వస్తుంది. ఉభయ రోజుల్లో రావటం వల్ల కొద్దిగా ఇట్లా మళ్ళీ 10 సంవత్సరాలకి మనకు అట్లా వస్తుంది. అందుకని ఈసారి మనం చాలా విశేషం. ఇప్పుడు దసరా పండగ చేసుకునే వాళ్ళందరికీ ఒక అద్భుత అవకాశం. ఎందుకంటే ఇంకో రోజు అదనంగా చేసుకుంటున్నాం కాబట్టి ఈసారి దసరా 11 రోజులు జరుపుకోవటం అనేది జరుగుతోంది. ఏదేదైనా దసరా పండగ అనేది ఒక చెడు మీద ఒక మంచి జయించిన అద్భుతమైన పండగ.
కాబట్టి జయించాం కాబట్టి మనలో దుర్గుణాలు ముందు జయించుకోవాలి, మనలో ఉన్న లోపాలని సరి చేసుకోవాలి. ఇది అందరూ పరిగణలోకి తీసుకుని ఈ దసరా పండుగని వైభవంగా చేసుకోవాలి. మరి 2 రోజులు ఎక్స్ట్రా వచ్చింది కదా ఇప్పుడు, అంటే తిథి 2 రోజులు వస్తుంది అన్నారు కదా, మరి ఒకే రూపంలో కొలిచాలా అమ్మవారిని? లేదు, ఇప్పుడు మనకి అమ్మవారు 108 రకాల రూపాలు ఉన్నాయి అని అంటారు. కాబట్టి ఇంకొక అమ్మవారిని చేర్చుకుని, ఇప్పుడు వారాహి గాని ఇలా కొత్తగా మనకి దేవతలు ఉన్నారు కదమ్మా, వాళ్ళని చేర్చుకుని చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఇంకోటి ఏంటంటే అదే ఉపాంగ లలిత గౌరీ వ్రతం అని అంటారు కదా, అవును. అంటే ఏంటి ఇది? ఈ దసరా రోజు పంచమి రోజున వస్తుందని అంటున్నారు, స్పెషాలిటీ? చాలా మంచి మాటమ్మా. ఎందుకంటే శరన్నవరాత్రి మనం 9 రోజులు చేసుకుంటాం. చేసుకున్న వాటిల్లో ఈ 9 రోజులు దసరా కలసం పెట్టుకుని చేసుకున్నా కూడా ముఖ్యంగా నోములు నోచుకునేవి ఒక 2 కనిపిస్తాయి మనకి. పంచమి రోజున ఒకటిను, నవమి రోజున ఒకటి కనిపిస్తుంది. కాబట్టి ఉపాంగ లలితా గౌరీ వ్రతం అంటారు దీన్ని. దాని గురించి మనం చెప్పుకున్నాము. తప్పకుండా అందరూ చేసుకుని తీరవలసిన పూజ అన్నమాట ఇది. ఎట్లా అంటే అండి, మనం గౌరీదేవిని ప్రత్యేకంగా పశువు ముద్దగా చేసుకుని లలితా గౌరీ వ్రతం చేసుకుంటాము. ఈ చేసుకునే విధానంలో ఎవరైతే ఆమె వ్రతం చేసుకోవాలనుకుందో ఏ నోములైనా ఆమె ఒక్కటే చేసుకుంటుంది. ఈ లలితా గౌరీ వ్రతంలో ఏంటంటే 9 మంది ముత్తైదులు కానీ 10 మంది ముత్తైదులు కానీ తెచ్చుకుని ఆ 10 మందికి కూడా ఉదయంలో అభ్యంగన స్నానం చేయడానికి కుంకుడుకాయలు, లేకపోతే ఇప్పుడు ఏమన్నా అంటే షాంపూ ప్యాకెట్లు కానీ, నలుగు పెట్టుకోవటానికి శనగపిండి కానీ ఇవన్నీ వాళ్ళకి ఇచ్చి ఇంట్లోనే అభ్యంగన స్నానం చేయించి వాళ్ళ చేత ఈ వ్రతాన్ని వాళ్ళ చేత కూడా ఆచరింపజేయించాలి. ఉదయం నుంచి రాత్రి దాకా ఏమి తినకుండా ఉపవాసం ఉండాలి. ఈ ముత్తైదువులు వీళ్ళు 9 మందిను, వీళ్ళు ఈమె కూడా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కూడా, ఆమె కూడా ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండి ఈ వ్రతం ఈమె చేస్తూ వాళ్ళ చేత కూడా ఆచరింపజేయాలి. అంటే సామూహికంగా వ్రతాన్ని చేసుకుంటారు. చేసుకుని సాయంత్రం అయిన తర్వాత ఏం చేయాలంటే ఈమె మళ్ళీ యథావిధిగా షోడశోపచార పూజలతో అమ్మవారిని పూజించుకుని ఎవరైతే ఈ ముత్తైదుల చేత వ్రతం చేయించిందో వాళ్ళని అమ్మవారు రూపంగా భావించి 9 మంది ముత్తైదులకి పసుపు, కుంకుమ, చీర, జాకెటు, గాజులు, ముత్తైదుకు సంబంధించిన అవన్నీ, పండు, తాంబూలము ఇవన్నీ సమర్పించి సాక్షాత్తు అమ్మవార్లనే నేను 10 రూపాయలుగా కొలుస్తున్నానని వాళ్ళని కొలవటం జరుగుతుంది, పూజించడం జరుగుతుంది. గంధము, కుంకుమ అన్నీ ఇచ్చి యథావిధిగా పూజించి వాళ్ళ చేత అక్షింతలు వేయించుకొని ఆశీస్సులు తీసుకుంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎప్పుడు మనం చేసుకుంటాం, కానీ ఒకళ్ళ చేత కూడా ఆచరింపజేయటం, వాళ్ళు మళ్ళీ వాళ్ళకి మనం పూజ చేసి మనం ఆశీస్సులు తీసుకోవటం అనేది ఈ ఉపాంగ గౌరీ లలితా గౌరీ వ్రతంలో ఉన్న గొప్ప విశేషం అన్నమాట. తర్వాత సాయంత్రం పగలంతా ఉపవాసం ఉంటారు కదమ్మా, ఇదంతా అయిపోతుంది. చాలా పండగగా చేసుకుంటారండి. ఎందుకంటే ఇప్పుడు ఈ 10 మంది ఉండాలి ముత్తైదుల్ని, కుటుంబ సభ్యుల్లో, బంధువుల్లో అందరినీ పిలుచుకుంటారు. వీళ్ళనే కాకుండా పండగ వాతావరణంగా అందరినీ పిలుచుకుని సందడిగా ఉంటుందండి ఇల్లు అయితే. పండగలాగా సాక్షాత్తు అమ్మవార్లు కనిపిస్తారు వాళ్ళల్లో. కాబట్టి సాయంత్రం ఇదంతా అయిన తర్వాత వాళ్ళకు కూడా పంచపక్ష పరమాణాలతో చక్కగా వాళ్ళకి కూడా భోజనం అది పెట్టి ఈమె కూడా భోజనం చేస్తుంది. కాబట్టి పంచమి రోజున ఆచరించేదమ్మా. దసరా మొదలు పెట్టిన తర్వాత పంచమి రోజు చేసుకునేది చాలా గొప్పది, ఆచరించవలసిందే. దీనివల్ల ఏంటంటే కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో ఉంటారు, అన్నీ బాగుంటాయి, పరిస్థితులన్నీ బాగుంటాయి, సిరి సంపదలు ఉంటాయి. అంటే ఉపవాసం అంటే ఉదయం నుంచి కూడా ఏమీ తినొద్దా? ఏం తినకూడదు. అంటే పాలు కానీ పళ్ళు కానీ అలా తిని ఉండాలి, కానీ కనీసం టిఫిన్ కూడా చేయటం అనేది పద్ధతి కాదు. అలాగే అపరాజిత పూజ అని కూడా అంటారు కదా ఈ దసరా రోజుల్లో, అది ఎన్నో రోజు వస్తుంది, అసలు ఏంటి ఈ పూజ ప్రత్యేకత? మంచిదమ్మా. అది కూడా మనకి దసరాలోనే మహర్నవమి రోజున చేసుకోవటం జరుగుతుంది, నవమి రోజున. దీనికి కూడా రామాయణంలోను మహాభారతంలోను మనకి ఇట్లా వీళ్ళు చేసుకున్నారు అని మనకి చెప్పబడి ఉంది. అప్పటి నుంచి మనం ఈ అపరాజిత వ్రతాన్ని మనం చేసుకుంటున్నాం అన్నమాట. రాములు వారు రావణాబ్రహ్మ మీదకి యుద్ధానికి వెళ్ళారు కదా, సీతాన్వేషణ తర్వాత ఆంజనేయ స్వామి వచ్చారు, చెప్పారు లంకలో ఉంది మాట అన్నారు. వీళ్ళు యుద్ధానికి వెళ్ళారు, సన్నిద్ధమై వెళ్తున్నారు. లంక దగ్గర దాటి సముద్రం దాటి వెళ్ళేటప్పుడు రాములు వారు ఏం చేశారంటే దుర్గామాతని అపరాజితామూర్తి, అంటే ఒక చెడు మీద వీళ్ళు జయం సాధించడానికి వెళుతున్నారు కదా,
అంటే అపరాజితం అనే నా మూర్తిగా భావించి దుర్గాదేవిని అపరాజిత పూజగా చేసుకుని వెళ్ళారు. వెళ్ళటం వల్ల రావణ బ్రహ్మ తక్కువ మనిషి కాదు కదమ్మా. అంత మహత్తరమైన మనిషికి మీదకి యుద్ధానికి వెళ్తున్నారంటే ఏదైనా దైవ ఆశీస్సులు కావాలి కదా విజయం పొంది రావాలంటే. అప్పుడు ఇంకా అమ్మవారు పార్వతీ అమ్మవారే అపరాజిత మూర్తిగా పూజ చేసుకుని ఆయన యుద్ధానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు విజయం సాధించి వచ్చారు. ఆ టైంలో రాములు వారు చేశారు. తర్వాత మహాభారత యుద్ధంలోకి వచ్చేసరికి పాండవులు ఆచరించారు. తర్వాత ఈ అపరాజిత పూజ ఎవరు చేయాలి, ఇప్పుడు ప్రజెంట్ ఎవరు చేయాలి అంటే, మనం ఎవరైనా తీర్థయాత్రలకి దూర ప్రయాణం పెట్టుకుంటాం. ఒక 20 రోజులు నెల అట్లా టూర్ వేసుకుంటాం. అది మనం తీర్థయాత్రగా కానీ లేకపోతే వినోదయాత్రగా కానీ పెట్టుకుంటాం. అట్లాగే విదేశాలు వెళ్ళి చదువుకోవాలని కానీ ఉద్యోగ రీత్యా వెళ్ళటం కానీ ఏదన్నా వ్యాపార రీత్యా కూడా మనం ఒక్కొక్కసారి వారం రోజులు 10 రోజులు వెళ్ళి ఉండాల్సి వస్తుంది వ్యాపార నిమిత్తంగా పనుల మీద. అలాంటి పనుల మీద కానీ లేకపోతే ఇంకా మీకు మిలిటరీ వాళ్ళ గురించి కానీ ఏదన్నా యుద్ధ ప్రాతిపదిక ఉంది, ఏదన్నా యుద్ధానికి వెళ్లాల్సి వస్తుంది సడన్ గా, అట్లాంటి వాళ్ళకి కానీ ఈ అపరాజిత పూజ చేసుకుని వెళితే మనకి అంటారు చూడండి అమ్మా, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని ఒక ఆశీస్ అనేది ఉంది. కాబట్టి ఈ అపరాజిత పూజ చేసుకుని వెళితే క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి వస్తారు. దీనికి ఎందుకు ఉదాహరణ అనంటే, నిన్న మనకి నేపాల్లో జరిగిన సంఘటన, యాత్రికులు వెళ్ళారు, అక్కడ చిక్కుకున్నారు. తర్వాత మన ఈ మధ్య మనం కాశ్మీరులో ఇల్లు కూడా జరిగింది. పాపం వాళ్ళు ఏదో వినోద యాత్రగా వెళ్తే అక్కడ ఒక అన్ఎక్స్పెక్టెడ్ అనుకోని సంఘటన జరిగింది, దుర్ఘటన జరిగింది. ఆ దుర్ఘటనలు ఏముంది, అందరూ ఇరుక్కున్నారు. జరగటం వల్ల వాళ్ళు ఏంటంటే ఆకస్మికంగా వాళ్ళు కష్టానికి లోనయ్యారు కదమ్మా, అంతే కదా. కాబట్టి అట్లాంటివన్నీ మన మీదకి రాకుండా ఉంటాయి. ఏదైనా యాక్సిడెంట్లు అవ్వటం కానీ లేకపోతే ఇట్లాగే అకారణంగా మనం గురి కావటం అనేది జరుగుతుంది. ఇప్పుడు యాత్రకెడితే అక్కడ వరదల్లో చిక్కుకోవటం కానీ అలా ఉంటుంది కదా, అట్లాంటివన్నీ రాకుండా ఉంటాయి. నేను సైన్యం పరంగా చూసుకుంటే ఏదన్నా యుద్ధ ప్రాతిపదిక వచ్చినప్పుడు ఇతర సైన్యం మీదకి మనం యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో జయించి మనం రావాలన్నా కూడా ఆ టైంలో కూడా ఈ అపరాజిత పూజ చేసుకుని కనుక వెళితే జయంగా తిరిగి వస్తామని ఈ అపరాజిత పూజ చేసుకోవటం అనేది జరుగుతుంది అప్పటి నుంచి. కాబట్టి ఇది మీరు ఏదైనా దూర ప్రయాణాలు పెట్టుకుంటే తప్పకుండా మనం తిరుమల వెళ్తామండి. వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామికి తప్పకుండా చాలా మంది ఇది కూడా తెలుసుకోవాలండి. తిరుపతి వెళ్ళేటే మామూలుగా అప్పుడప్పుడు బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటారు. అట్లా కాదు, శుచి శుభ్రంగా ఇంటి దగ్గర తలస్నానం చేసి వెంకటేశ్వర స్వామి వారికి దీపారాధన చేసుకుని కొద్దిగా పొంగలు పెట్టుకుని ఒక కొబ్బరికాయ కొట్టుకుని వెళ్ళటం అనేది పద్ధతి. కాబట్టి ఏదైనా దూర ప్రయాణాలు పెట్టుకున్నప్పుడు ఈ అపరాజిత పూజ చేసుకుని వెళ్ళటం అనేది మంచి పద్ధతి. కాబట్టి అప్పటి నుంచి అపరాజిత పూజ అనేది వచ్చిందమ్మా. అంటే అపరాజిత పూజ అంటే జస్ట్ మొక్కేసి కొబ్బరికాయ కొడితే సరిపోతుందా? కాదు, విధి విధానంగా చేసుకునేది ఉంది. వ్రతం లాగానే పూజ లాగానే షోడశోపచారాలతో అమ్మవారిని పెట్టుకుని పశువు ముద్దగాను మరి మీరు కలశంగా పెట్టుకుంటారో మీ శక్తి కొద్ది అట్లా అమ్మవారిని స్థాపించుకుని ఒక బ్రాహ్మణ్ణి పెట్టుకుని చక్కగా పూజ చేసుకుని పెడితే బాగుంటుంది. ఓకే, ఒక్కొక్కసారి టూరు అందరం కుటుంబ సభ్యులు కూడా వెళ్తాం. అవును కదా, అందుకు. ఓకే, అలాగే ఈ దసరా చివరి రోజు మనం జమ్మి చెట్టు పూజ చేస్తాం కదా, అసలు జమ్మి చెట్టు పూజకి దసరాకి ఏంటి సంబంధం? అలాగే చివరి రోజు పాలపిట్ట కూడా చూస్తాం. అవునవును, పాలపిట్టను ఎందుకు చూస్తారండి? పాలపిట్టని చూడటానికి ఇప్పుడు దీనికి కూడా రామాయణం భారతంలో మనకి ఉదాహరణ ఉంది. రాములు వారి యుద్ధానికి బయలుదేరి వెళ్తున్నప్పుడు చెట్టు మీద పాలపిట్ట కనిపించింది. అట్లాగే మహాభారత యుద్ధంలో కూడా వీళ్ళు యుద్ధానికి వెళ్ళేటప్పుడు పాలపిట్టను చూశారు. కాబట్టి అప్పటి నుంచి వాళ్ళు ఏమనుకున్నారంటే మనం విజయం సాధించి వచ్చాము, ఏమేమి మంచి మంచి శకునాలు మనకి తగిలినాయి, పాలపిట్ట కనిపించింది పాలపిట్ట కనిపించింది అనుకున్నారు. అప్పటి నుంచి కూడా మనమందరం పాలపిట్ట కనిపిస్తే చాలా అదృష్టంగా భావిస్తాం, మనకి శుభ సూచకంగా భావిస్తాం. కాబట్టి పాలపిట్ట ఒక దసరా రోజునే కాదమ్మా, పాలపిట్టని ఏ టైంలో మనం చూసినా కూడా అది మనకి శుభ సూచకమే అనుకోనట్టు. ఈ దసరా రోజు ఏంటంటే ఎక్కడ కనిపిస్తుందా అని మనం వెతుకులాడుతూ ఉంటాం. పాలపిట్ట కనిపిస్తే తగ్గిపోయాయి కదా, కనిపిస్తే బాగుంటుందని. కానీ
అడవుల్లో ఇంకా ఉన్నాయి పాడపిట్టలు చూడటం మ్మ్. అనేది ఉంది. మ్మ్. కాబట్టి ఇది అప్పటి నుంచే వచ్చింది. ఓహో. శుభ సూచిక, ఓకే. శుభం అన్నమాట. ఓకే. అలాగే జమ్మి పూజ కూడా జరుపుకుంటాం కదా, అసలు ఎప్పటి నుంచి మనకి ఈ ఆచారం వచ్చింది, ఎలా జరుపుకుంటారు, ఎందుకు జరుపుకుంటారు? మంచిదమ్మా. ఈ సెమీ పూజ అనేది ఉత్తర గృహగ్రహణం ముందు అసలు వాళ్ళు విరాట్ రాజ్యానికి వీళ్ళు వెళ్ళారు కదా మ్మ్. అజ్ఞాతవాసం చేయటానికి. మ్మ్. వెళ్ళేటప్పుడు ఈ పంచపాండవులందరూ ఏం చేశారంటే వాళ్ళ యొక్క ఆయుధాలని మూటగట్టి మ్మ్. ఆ ఊరి పొలిమేరలో ఉన్న జమ్మి చెట్టు మీద పెట్టడం జరిగింది, దాచిపెట్టడం జరిగింది. మ్మ్. అప్పుడు అర్జునుడు ఒక మంత్రాన్ని వేశాడనమాట. ఎవరైనా నా బంధువులు స్నేహితులు కానీ నాకు ప్రియమైన వాళ్ళు కానీ కనపడితే ఈ ఆయుధాలు పూలదండై కనిపించాలి, మ్మ్. ఎవరైనా దుష్టులు దుర్మార్గులు చూస్తే గనక భూత పిశాచాలే కనిపించాలి అనని. మ్మ్. ఈ దసరాల్లోనే చివరి రోజున ఆయుధాలని తీయటం జరిగింది. మ్మ్. ఎందుకంటే ఉత్తర గ్రహణం జరిగితే వీళ్ళు యుద్ధానికి వెళ్ళారు కదా, మ్మ్. మ్మ్. వెళ్ళినప్పుడు ఈ ఆయుధాలు తీశారు. అదే రోజున తీసి చక్కగా తుడిచి కడగాల్సినవి ఏమన్నా ఉంటే కడిగి మ్మ్. ఆ పూజ చేయటం జరిగింది. మ్మ్. అందుకనే జమ్మి పూజ ఆ రోజున ఉంది కదా. జమ్మి చెట్టు అందులోనూ మనకి పంచపల్వాల్లో కానీ ఏదైనా కానీ దేవతా వృక్షం కింద మనం జమ్మిని పూజించుకోవటం అనేది జరుగుతుంది. మ్మ్. కాబట్టి విజయదశమి రోజున మనం ముందుగానే జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి మ్మ్. అక్కడ ఊడ్చి శుభ్రంగా ఆవు పేడతో కళాపి కొట్టి ఏమ్మా మ్మ్. పంచరంగులతో కాస్త ముగ్గులు వేసుకుని మ్మ్. మనకి కావాల్సిన పూజా ద్రవ్యాలన్నీ తీసుకుని వెళ్ళి జమ్మి చెట్టుకి పసుపు రాచి బొట్టు పెట్టి మరి పత్తితో చేసిన ఒక వస్త్రాన్ని కూడా ఆ తగిలించి మ్మ్. తర్వాత ఆ జమ్మి చెట్టు కిందే ఒక పీట లాంటిది వేసి ఒక తెల్లని వస్త్రం పరిచి 3 తమలపాకులు పెట్టాలి. మ్మ్. 3 తమలపాకుల మీద గౌరీదేవిగా 3 ముద్దలు పెట్టాలి. మ్మ్. ఎప్పుడు మనం ఒక గౌరీనే పూజిస్తాం అవును, కదా, కానీ అవును. జమ్మి చెట్టు దగ్గర 3 పసుపు ముద్దలు పెట్టి మ్మ్. 3గా మనం పూజ చేయాలి. మ్మ్. ఒకటి జయానికి అపజయాన్ని లేకుండా ఉండటం కోసం మ్మ్. అలా 3 రూపాలుగా మనం కొలుచుకోవటం జరుగుతుంది. మ్మ్. దానికి బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి. మ్మ్. బెల్లం ముక్క నైవేద్యం పెట్టి మన ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పేర్లు గోత్రం అది రాసి చెట్టు కొమ్మలిట మనం గుండ్రంగా చుట్టి దాన్ని వైట్ పేపర్ మీద రాస్తాం కదా, మ్మ్. చుట్టి దానికి ఒక దారం కట్టి కొమ్మలకి కట్టడం అనేది చాలా విశేషం. మ్మ్. తర్వాత ఏదన్నా మనం శనగలు కానీ మ్మ్. గుగ్గిళ్ళు చేసుకుని మ్మ్. అవి ఏదైనా కాస్త పులిహార లాంటిది ఏమన్నా తీసుకెళ్ళి మ్మ్. నైవేద్యం పెడితే అక్కడ ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ మనం ప్రసాద వితరణ చేయటం కూడా జరుగుతుంది. మ్మ్. మీ శక్తి కొద్దీ 11 కానీ 9 కానీ 3 కానీ జమ్మి చెట్టు చుట్టూతా ప్రదక్షిణాలు చేయాలి. మ్మ్. ప్రదక్షిణాలు చేసిన తర్వాత ధూపం దీపం నైవేద్యం యథావిధిగా అక్కడ కూడా అగరత్తులు వెలిగించటం, మ్మ్. తర్వాత దీపం వెలిగించటం, మ్మ్. ఇవన్నీ చెయ్యాలి. యథావిధిగా షోడశోపచారాలతో జమ్మి చెట్టుకు పూజ చేయాలి. మ్మ్. చేసి ప్రదక్షిణాలు చేసిన తర్వాత నమస్కారం చేసుకుని అందరూ బాగుండాలని కోరుకుని మ్మ్. జమ్మి ఆకులని పెద్దవాళ్ళు తీసుకుంటారు, కోసుకుంటారు. కొద్దిగా మ్మ్. కోసుకున్న తర్వాత అవి తీసుకుని ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి జమ్మి బంగారం అని అవును. చిన్న అవును, వాళ్ళందరికీ అందరికి ఇస్తారు. ఇస్తారు. ఇదే రోజున మ్మ్. ఇచ్చి చిన్నవాళ్ళకి ఇస్తే వాళ్ళు పెద్దవాళ్ళ దగ్గర స్వీకరించి వాళ్ళ చేత ఆశీస్సులు తీసుకుంటారు. పెద్దవాళ్ళ ఆశీస్సులు తీసుకుని అక్షింతలు వేయించుకుంటారు. మ్మ్. ఈ రోజున ఏం చేస్తారంటే మన దగ్గర ఏవైతే ఆయుధాలు ఉన్నాయో మ్మ్. వాటన్నిటికీ ఆయుధ పూజ. అంటే ఇప్పుడు వృత్తిపరంగా మనకి ఆయుధాలు అనేవి ఉంటాయి. ఇప్పుడు రైతున్నాడు అనుకోమ్మా, తనకి పలుగు పార మ్మ్. ఇవన్నీ ఆయుధం. మ్మ్. ఇప్పుడు మన స్టూడియోలో ఉన్న మనకి ఏంటి ఆయుధాలు? కెమెరాలు మ్మ్. కదా, అవును, అవును. క్లాప్ కొట్టేవి అవును. కెమెరాలు, ఇవి మ్మ్. ఆయుధాలు. మ్మ్. కాబట్టి ఎవరెవరైతే ఏ వృత్తిలో ఉన్నారో వాళ్ళందరూ ఆయుధ పూజ చేసుకోవటం అనేది చాలా ముఖ్యమైనది ఈ విజయదశమి రోజునే. మ్మ్. పెద్ద పెద్ద కర్మాగారాల్లో కూడా చాలా విశేషంగా చేస్తారు. కర్మాగారాల్లో అవును. కూడా ఆ రోజునే అవును. వర్కర్లందరికీ అవును, వాళ్ళకి యూనిఫామ్ ఉంటుంది కదా, అవును. ఆ యూనిఫామ్ ఇవ్వటం కానీ, స్వీట్స్ పంచి పెడతారు, స్వీట్స్ పంచి ఫ్యాక్టరీ పెట్టడం పూజ గాని. చేస్తారు. అవును. సైన్యంలో వాళ్ళు కూడా వాళ్ళ యొక్క తుపాకుల్ని వాటిని శుభ్రం చేసి మ్మ్. ఆయుధ పూజ చేసుకుంటారు సైన్యంలో కూడా. మ్మ్. కాబట్టి ఆయుధ పూజ తర్వాత వాహన పూజ. మ్మ్. మనం ఎవరైతే మనం బైకా కారా అవును. లేకపోతే పూర్వం రోజుల్లో అయితే ఎద్దుల బండి, మ్మ్. గుర్రపు బండి, జట్కా బండి ఇవన్నీ ఉంటాయి కదమ్మా. మ్మ్. కాబట్టి వాటిని కూడా బయటకు తీసి మన వాహన పూజ చేసుకోవటం కూడా చాలా విశేషం. మ్మ్. ఈ దసరాల్లోనే మూలా నక్షత్రం రోజున చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో మ్మ్. వాళ్ళకి అక్షరాభ్యాసాలు చేయటం,
మూలా నక్షత్రం సరస్వతి దేవి కదా, ఆ సరస్వతి పూజ రోజున 3 సంవత్సరాలు ఉన్న పిల్లలందరికీ ఈ దసరాను పురస్కరించుకుని అక్షరాభ్యాసాలు చేయటం కూడా చాలా విశేషంగా జరుగుతుంది. విజయదశమి పండగకి అంత వైభోగం ఉంది. చాలా చోట్ల చాలా ప్రాంతాల్లో బందర్లో అయితే చాలా ఎక్కడా చేయని విశేషంగా శక్తి పటాలు అనేవి ఒకటి కట్టి శక్తి పటాలు ఎగరేయటం బందర్లో చాలా విశేషంగా వైభవంగా ఎక్కడా చేయని రీతిలో బందర్లో చేయటము. ఈడేపల్లిలో శక్తి గుడి అనేది ప్రత్యేకంగా ఉండటము జరుగుతుంది. ఒక వైట్ క్లాత్ మీద అమ్మవార్లని పంచరంగులతో ముద్రించుకుని చాలా విశేషంగా కన్నుల పండగ చేసుకోవటం జరుగుతుంది. పండుగ గురించి చాలా చక్కగా చెప్పారమ్మా, ధన్యవాదాలు.